నిన్న నైట్ మేము మధుర వచ్చామని చెప్పాను కదా. నైట్ టైం రావడం వలన మాకు 2 టెంపుల్స్ చూడడానికి మాత్రమే టైం సెట్ అయింది. ఇంకా ఆ నైటే బృందావనము, ఇంకొకటి కృష్ణుడు టెంపుల్, ఆ 2 చూసేసి అక్కడే రూమ్ తీసుకుని ఆ రోజు నైట్ అంతా స్టే చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ లేచి లేవగానే కృష్ణుడు జన్మస్థలం టెంపుల్ కి వెళ్ళాము. వెళ్లే దారిలో వర్షం పడడం వలన రోడ్డు మొత్తం నీటితో నిండిపోయింది. ఆ టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అలవ్ లేదు. ఫోన్స్ అన్ని బయట వదిలేసి లోపలికి వెళ్ళామన్నమాట. అందుకే ఆ టెంపుల్ కి ఫొటోస్ వీడియోస్ తీయడం కుదరలేదు. మధురలో కృష్ణుడు జన్మస్థల టెంపుల్ ఉంటది కదా, అక్కడే రియల్ గా కృష్ణుడు పుట్టాడనమాట. ఇక్కడ కృష్ణుడు జన్మించిన స్థలంలో మసీదు కట్టేశారనమాట. పైన మసీదు ఉంటది, కిందన కృష్ణుడు టెంపుల్ ఉంటది. 2 కలిసి ఉంటాయి. కృష్ణుడు జన్మస్థల టెంపుల్ లో కృష్ణుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇస్కాన్ టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ లో కృష్ణుడికి బలరాముడికి ఒక గుడి ఉంటది అనమాట. ఈ టెంపుల్ లో ఏంటంటే కృష్ణుడితో పాటు బలరాముడు కూడా మనకి దర్శనం ఇస్తారు. మథురాలో బృందావనం అలాగే కృష్ణుడు జన్మస్థలం, ఈ 2 టెంపుల్స్ లో కూడా కృష్ణుడు చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ఆయన చేసిన లీలలన్నీ బొమ్మ రూపంలో పెట్టారు. అవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, మనము కూడా కృష్ణుడు ఉన్నప్పుడు పుడితే బాగుండు కదా, ఆయన చేసిన లీలలు స్వయంగా మన కళ్ళతో చూద్దాము అని అనిపిస్తుంది.